యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి తమ ధర్మసూత్రములనే మంటగలిపి తన పతి ప్రాణములనే దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో పరమశివుని సాక్షాత్కరించి తమ పాశమును సైతం గడ్డిపోచగానించి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణ భయముతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయునిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడు అప్రదిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి యముడు అధికుడు, నరుడు అధముడు అన్న నీచ భావాన్ని కూకటి వేలతో సైతం పకిలించి వేస్తుందా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కుల నేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయ హో నరుడా అని విధమున సింహాసనం అధిష్ఠించదా? స్వర్ణ మణిమయ ఖచ్చిత రత్నాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల ధర్మ నిర్లక్ష్యమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్?